తండ్రులు కళ్ళు తెరవండి 4వ భాగం. 3వ భాగంలో సురేష్ తను ధనవంతుడని కోతలు కోసి రమణని పెళ్లి చేసుకుని ఇంటికి రావడం మానేస్తాడు. విశ్వనాథం వెళ్ళి కలిస్తే ఇక నుంచి తనని కలవవద్దని చెప్తాడు. విశ్వనాథం కృంగిపోతాడు. రాజా పాసై ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్తాడు. సుధా చిట్ ఫండ్ కంపెనీలో చేరి తల్లిదండ్రుల్ని పోషిస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. రామనాథం ఇంటి ముందు రిక్షా ఆగింది. ఆగిన రిక్షాలోంచి సూట్ కేసుతో రాజా దిగాడు. రామనాథం వాకిట్లోనే ఎదురై "నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా?" అని అడిగి ఇంట్లో ఉన్న భార్యని కేకేసి కాళ్ళకి చెంబుతో నీళ్లు తెమ్మన్నాడు. పిల్లల చుట్టూ మూగి "బాబాయ్ వచ్చాడు, బాబాయ్ వచ్చాడు" అంటూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. "ఎన్ని పోస్టులు ఉన్నాయట?" మరో ప్రశ్న అడిగాడు రామనాథం. కాళ్లకు నీళ్ళిస్తూ "ఎంతసేపు అయిందయ్యా వచ్చి?" అడిగింది మాధవి. కాళ్ళు కడుక్కొచ్చి "పోస్ట్ ఒక్కటే అన్నయ్యా, అది ఈ ఊరు రేడియో స్టేషన్లోనే" విషయం వివరంగా చెప్పాడు. ఉన్న ఖాళీ ఒక్కటే అనే విషయం తెలియగానే రామనాథంలో నిరుత్సాహం తొంగి చూసింది. "నాకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నయ్యా. మొత్తం 40 మంది వెళ్ళాం ఇంటర్వ్యూకి. వచ్చిన వాళ్లల్లో నేనే బాగా ఆన్సర్ చేశాను. తప్పకుండా ఈ జాబ్ నాకు వస్తుందనే కాన్ఫిడెన్స్ నాకుంది. అంతమందిలో నువ్వు సెలెక్ట్ అవుతావని నమ్మకం ఏమిట్రా? ఎందరో గొప్ప గొప్ప వాళ్ళుంటారు, రికమెండేషన్లు ఉన్న వాళ్ళుంటారు. ఏమీ లేని మనకు వస్తుంది ఉద్యోగం అంటే నాకెందుకో నమ్మశక్యం కాకుండా ఉంది." "శుభమాన్ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తే ఏమిటండి మీ మాటలు? ఆ దేవుడి దయ వల్ల మనకే వస్తుందని అనుకుందాం" మాధవి అంది. "అది తెలుస్తుందిగా, పోరా వెళ్ళి స్నానం అది కానీ. రాత్రంతా నిద్ర అయినా ఉందో లేదో, నేను మిల్లుకి వెళ్ళొస్తాను." బయటికి దారి తీశాడు రామనాథం. తుండు కట్టుకొని బాత్రూమ్ వైపు దారి తీశాడు రాజా. విశ్వనాథం బజార్ నుంచి వస్తూ ఓ వాటర్ బాటిల్ విస్కీ ఇంటికి తెచ్చుకున్నాడు. ఓ చెంబుతో మంచినీళ్లు తెచ్చిపెట్టుకుని ముందు గదిలో కూర్చున్నాడు. తలుపు ఓరగా వేసుకున్నాడు. సీసా మూత తీసి గ్లాసులో పోసుకుని నీళ్లు కలుపుకొని 2 గుక్కలు తాగాడు. వంట పని పూర్తి చేసుకుని ముందు గదిలోకి వచ్చింది లక్ష్మి. భర్త చేస్తున్న పని చూసి నివ్వెరపోయింది. "ఏమిటిది, నేరుగా ఇంటికి తెచ్చుకుని తాగుతున్నారా?" అసహనంగా అంది. "ష్, పెద్దగా అరవకే, తలుపు దగ్గరికి అమ్మాయికి తెలుస్తుంది." "ఇన్నాళ్ళు బయట అఘోరిస్తున్నందుకే బాధగా ఉంది, అలాంటిది ఇంకా ఏదో అనబోయింది బాధని దిగమింగుకుంటూ. "చూడు, బయట పుచ్చుకుంటుంటే తెలిసిన వాళ్ళని స్నేహితులని చుట్టూ చేరి నా తల అంటుతున్నారు. అసలే డబ్బు లేక చస్తున్నాను. అందుకే ఇంటికి తెచ్చుకుంటే ఒంటరిగానే ఒక్కడనే తాగొచ్చని ఈ పని చేస్తున్నాను." "ఏం మనిషిలో ఏమో, రాను రాను మరీ దిగజారిపోతున్నారు." గొణిగింది చేసేది లేక. "మనసు బొత్తిగా బాగుండటం లేదే, బాధ మర్చిపోవాలంటే ఇదొక్కటే మార్గం." గ్లాసులో మిగులున్నది మళ్ళీ గొంతులో పోసుకున్నాడు. ఉన్న అలవాట్లు కాక ఇది కూడా రోజు ఉంటే మనం ఇంకా పూర్తిగా క్షౌరమైపోయినట్టే. అంత మాటనకే మత్తులోకి జ్వరపడుతూ బదులు పలికాడు. "ఆడపిల్ల అది సంపాదించి కొంప గడుపుతూ ఉంటే అయ్యో పాపం అనాల్సింది పోయి మీరు ఈ విధంగా ప్రవర్తించడం నాకేం నచ్చలేదు." విసుగు ధ్వనించింది లక్ష్మి మాటల్లో. "అన్నీ సవ్యంగా ఉన్నట్టయితే ఈ ఖర్చంతా దేనికి? నీకు తెలియదులే, కొడుకు అవమానించినా సహించాలి, కూతురు అసహించుకున్నా భరించాలి, తప్పదు. అన్నింటినీ మర్చిపోయేటందుకే ఈ మందు పుచ్చుకోవటం కాదు. నువ్వు కాస్త పుచ్చుకో, నీ మనసు కుదుటపడుతుంది." మత్తులో మరో మెట్టు పైకెక్కి అన్నాడు విశ్వనాథం. "నా బ్రతుక్కి ఇదొక్కటే తక్కువైంది. చిచి, ఇంటి పరిస్థితి చూస్తుంటే ఊరిపోసుకొని చచ్చిపోతే బాగుండనిపిస్తోంది. నీకు తెలీదులే నా బాధ, చెప్పినా అర్థం కాదు." సీసాలో మిగిలి ఉన్న విస్కీని గ్లాసులో వంపుకొని నీళ్లు కలిపాడు. "తెల్లవార్లు జాగారమేనా? కాస్త వేళకి తినేదేమైనా ఉందా? నేను వంటింట్లో దాకా రాలేను గాని నువ్వే కంచంలో భోజనం వడ్డించి ఈ గదిలోకి పట్రా." విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి. గ్లాసులో విస్కీ గటగట 2 గుక్కల్లో తాగేశాడు. ఇప్పుడు హాయిగా గాలిలో తేలిపోతున్నట్టు, మనసు తేలిక పడ్డట్టు అనిపిస్తోంది విశ్వనాథానికి. సురేష్ తనని అవమానపరిచాడా? లేదు, తనకి కనువిప్పు కలిగించాడు. కాదు, కన్నందుకు బాగా బుద్ధి చెప్పాడు. కానే కాదు, ఏ తండ్రి ఇలాంటి కొడుకుని కనకూడదన్నట్లు చెప్పుతో కొట్టాడు. ఒక్కగానొక్క కొడుకని దాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచాడు. ఆడమన్నట్లల్లా ఆడాడు. కొడుకే తన సర్వస్వం అనుకుంటూ కన్న కూతుర్ని అశ్రద్ధ చేశాడు. తనకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. తనలో తానే గొణుక్కుంటూ తాగిన మైకంలో పక్కనే ఉన్న మంచం మీద వాలిపోయాడు. చేటలో బియ్యం పోసుకుని రాళ్లేరుతూ మధ్య హాల్లో కూర్చుంది మాధవి. కిటికీ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు రాజా. "ఉద్యోగం అయితే రేపో ఎల్లుండో వస్తుంది సరేనయ్యా, మరి నీ పెళ్లి మాటేమిటి?" హెచ్చరించింది. "పెళ్లికి అప్పుడే తొందరేమొచ్చిందిలే వదినా, నేనేం ఆడపిల్లను కానుగా." వదిన ముఖంలో కదోలా చూస్తూ అన్నాడు రాజా. "నీకు తొందర లేకపోవచ్చునయ్యా, అవతల మా వాళ్ళు తొందర పెడుతున్నారు. 2 రోజుల క్రితం మళ్ళీ ఉత్తరం కూడా రాశారు." రాజా మౌనంగా ఉండిపోయాడు. "నీ చదువుకి తగ్గ కట్నమే ఇస్తారులే, ఏమాత్రం ఇవ్వగలరేమిటి?" వదినను ఉడికించే ధోరణిలో అడిగాడు.
ఎంత లేదన్నా 25,000కి తక్కువ కాకుండా ఇవ్వగలరు. వాళ్ళకి ఒక్కగానొక్క ఆడపిల్ల. పెద్దవాళ్ళు దాటిపోతే లక్షలు విలువ చేసే ఆస్తంతా నీకే. అంత పెద్ద ఇంటి ఆడపిల్లని మనం భరించడం కష్టంలే వదినా. నువ్వు ఎరగని అమ్మాయి ఏం కాదు, అది కూడా BA పాస్ అయింది. కావాలనుకుంటే ఆ పిల్ల చేత కూడా ఉద్యోగం చేయించుకో, నీ బులపాటము తీరుతుంది. ఏమంటావ్? ఏరుతున్న మట్టిబిడ్డల్ని నోట్లో వేసుకుంటూ అంది మాధవి. కట్న కానుకల మీద అందచందాల మీద నాకు చూపు లేదులే వదినా. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రామనాథం వదినా మరుదుల సంభాషణ విన్నాడో ఏమో. ఇదిగో వాడికి నచ్చిన పిల్లని చేసుకుంటాడు కానీ నీ సోది ఆపు. నీకు కావలసిన సంబంధం కదా అని నువ్వు నూరిపోస్తే మాత్రం వాడు ఒప్పుకుంటాడా ఏం? తనకు తోచిన మాట చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ మా పిల్లని చేసుకోకూడదని కూడబలుక్కున్నారా ఏం? ఎత్తిపొడుపుగా అంది. నీ ఆలోచన నీది. మరిదికి 25,000 కట్నం వస్తే అందులో 10,000 మిగిల్చి నీ కూతురు పెళ్లి చేయాలని చూస్తున్నావు. వాడేమో ఆదర్శాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. రెండు భిన్న ధృవాలు కలిసేదెట్లా? అన్నయ్య ధోరణికి విస్తుపోయాడు రాజా. ముందు నాకు భోజనం వడ్డించు, అవతల నేను వెంటనే వెళ్ళాలి మళ్ళీ. మాధవిని తొందర చేశాడు రామనాథం. రాజా ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ధనుంజయరావు కాలుగాలిన పిల్లిలాగా గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. రమణి బెడ్ మీద పడుకొని ఇంగ్లీష్ నవలేదో దీర్ఘంగా చదువుతోంది. విన్నావా రమణి, అల్లుడు గారు నా పేరు చెప్పి నాకు తెలియకుండా అందిన చోటల్లా 100కు 100 అప్పులు చేసేస్తున్నాడు. గొప్పింటి వాడి అని చెప్పి ఈ ఇంటి అల్లుడయ్యాడు కదా, మరి అతగాడికి అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విషయాన్ని మనసులో దాచుకోలేకన్నాడు ధనుంజయరావు. పోన్లే డాడీ, అల్లుడు కదా, అవసరమేదో ఉండుంటుంది. పుస్తకంలోంచి తల పక్కకైనా తిప్పి చూడకుండా నిర్లక్ష్యంగా బదులు పలికింది. అదే నేను ఊరుకుంటూ వస్తున్నాను. పెళ్లి రోజునే అల్లుడు గారి చేతికి తాళాలు ఇచ్చి ఉంటే ఈ పాటికి చిప్ప నా చేతికి వచ్చి ఉండేది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అంత అవసరం అనుకుంటే బొంబాయిలో ఉన్నాడుగా వాళ్ళ నాన్న, అక్కడి నుంచి తెప్పించుకోమను. లేదు ఉద్యోగం ఏదైనా చేసుకొని సంపాదించమను. అదేదో ఆయనతో నువ్వే చెప్పకూడదు. సురేష్ అప్పుడే అక్కడికి వచ్చాడు. మామగారు, నాకు అర్జెంట్ పనుంది, కారు తీసుకెళ్తున్నాను. మీకు మిల్లుకు వెళ్ళాలంటే టాక్సీలో వెళ్ళండి. కీచైన్ కుడి చేతి చూపుడు వేలికి గాలిలో తిప్పుతూ అన్నాడు. చూడు అల్లుడు, అమ్మ ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. ధనుంజయరావు ముఖంలోకి చూశాడు సురేష్. పుస్తకం పక్కన పెట్టి బెడ్ మీద నుండి లేచి నిల్చుంది రమణి. కూతురైనా కొడుకైనా ఒక్కగానొక్క పిల్ల కదా అని ఇన్నాళ్ళు నువ్వు ఆడమన్నట్లుగా ఆడాను. ఇక ఫుల్ స్టాప్. మీ దోవ మీరు చూసుకోవడం మంచిది. బొంబాయే వెడతారో మమ్మీ దగ్గరికి అమెరికాకో వెళ్తారో మీ ఇష్టం, ఆలోచించుకోండి. అంటే అర్థం కానట్టే రమణి ముఖంలోకి నొసలు చిట్లించి చూశాడు సురేష్. అంటే ఏమిటో మీ ఆయనకి వివరంగా చెప్పమ్మా. విసురుగా గదిలోంచి బయటకు వచ్చేశాడు ధనుంజయరావు. డియర్, నీ కోసమని మీ నాన్నతో ఆడిన నాటకం సంగతి తెలిసిపోయినట్టుంది. ఇప్పుడేమిటి చేయటం? బెడ్ మీద తల 2 చేతులతో పట్టుకొని కూలబడ్డాడు సురేష్. డోంట్ వరీ డియర్, ఇందుకి ఒక్కటే మార్గం. నీ దుబారా ఖర్చు తగ్గించుకో, అప్పులు చేయడం మానే. వెరీ సింపుల్. పాము చావకుండా కర్ర విరక్కుండా ఉభయతారకమైన మార్గం సూచించింది రమణి. సురేష్ గుండెలో గూదిబండ పడ్డట్లయింది. భవిష్యత్ కార్యక్రమం గురించి ఆలోచించే ప్రయత్నంలో బెడ్ మీద వాలిపోయాడు. రమణి సురేష్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తను బెడ్ మీద వాలిపోయి. సాయంత్రం 5 గంటలు కావస్తుంది. సైకిల్ మీద సుధా చిట్ ఫండ్ కంపెనీ దగ్గరకు వచ్చాడు రాజా. ఆఫీస్లోంచి అప్పుడే సుధా బయటకు వచ్చింది. ఏమిటి చాలా హ్యాపీగా ఉన్నారు? రాజాని చూస్తూనే అడిగింది. నీకో విషయం చెప్పాలి అర్జెంటుగా, సుధా పక్కనే నడుస్తూ అన్నాడు రాజా. కంగ్రాచ్యులేషన్స్. అదేమిటి? నేను చెప్పబోయే విషయం మీకెలా తెలిసింది? ఊహించారా? మీరే కదా గంట క్రితం ఫోన్ చేసి చెప్పారు, ఇప్పుడే మర్చిపోయారా? అవునవును, ఫోన్లో చెప్పాను కదూ అంటూ నవ్వేశాడు. ఇద్దరూ ఏసీ హోటల్లోకి దారితీశారు. 2 స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాడు రాజా. జీవితంలో మర్చిపోలేని మధురమైన రోజు ఇది, అందుకే స్వీట్ తినిపిస్తున్నారుగా. అవును సుధా, నేను డ్యూటీలో రేపే జాయిన్ అవ్వాలి. ఇక మనం తరచూ కలుసుకునే అవకాశం ఉండదేమో కదూ? నో, నాట్ ఎట్ ఆల్. ఏదో టైంలో వీలు చూసుకుని నిన్ను తప్పక కలుస్తాను. మరోసారి కృతజ్ఞతగా రాజా కళ్ళల్లోకి చూసింది సుధా. బొంబాయిలో తండ్రి నిమ్మకాయల వ్యాపారం అన్నాడు, తల్లేమో అమెరికాలో ఉందన్నాడు. పెళ్లి జరిగినాళ్ళైనా ఒక్కసారి కూడా బొంబాయి సురేష్ పోయి రాకపోవటం చూసిన ధనుంజయరావుకి ఏదో అనుమానం పీడించసాగింది. మోసం చేసి అల్లుడు తనను గాని బుట్టలో వేసుకోలేదు కదా. మనిషి చూస్తే మంచివాడలాగే కనిపిస్తున్నాడు, మాటలేమో కోటలు దాటుతున్నాయి. అల్లుడు గురించి అసలు నిజమేమిటో తెలుసుకోగల మార్గం ధనుంజయరావుకి కనిపించటం లేదు. మనిషి నిర్కాటంలో పెడితే గానీ యథార్థం బయటపడదు అనే నిర్ణయానికి వచ్చాడు. నిలువుటద్దం ముందు కూర్చుని రమణి డ్రెస్ చేసుకుంటోంది. ఏమంటున్నాడు రమణి నీ హస్బెండ్? ప్రశ్నించాడు అప్పుడే గదిలోకి వచ్చిన ధనుంజయరావు. నువ్వే ఆయన అడగకూడదు, మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను, బుంగమూతి పెడుతూ గారాలు పోయింది రమణి.
ఒకసారి మనిషి నెత్తురు చవి చూసిన పెద్ద పులి ఊరు విడిచి అడవిలోకి వెళ్ళిందట. అలా ఉంది మీ ఆయన సంగతి. నన్ను నున్నన చేస్తే గాని బంగళా విడిచిపెట్టిపోడా ఏం డాడీ? చిరుకోపాన్ని అభినయించింది రమణి. చెప్పినవన్నీ అబద్ధాలే. అందున హైక్లాస్ కోతలు. నన్ను మోసం చేశాడు, నిలువున ముంచాడు. గుండె బాదుకుంటూ చెప్పాడు. నిజానిజాలేవైనా మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఏదో చెప్పబోయింది. ప్రేమించింది పెళ్లి చేసుకుంది నువ్వు. మీ ఇద్దరూ విడికాపురం పెట్టి తైతక్కలాడండి. అంతేగాని నన్ను గుల్ల చేస్తే ఊరుకునేది లేదు అనేసి గిర్రున గదిలోంచి వెళ్ళిపోయాడు ధనుంజయరావు. ముందు గొయ్యి వెనక నుయ్యిలా ఉంది రమణి పరిస్థితి. సురేష్ కానీ తండ్రి కానీ ఎవ్వరికీ చెప్పలేకపోతోంది. మధ్యన తను నలిగిపోవాల్సి వస్తోంది. ఈ సమస్యని పరిష్కరించడం ఎట్లా? ఇదే రమణి ఆలోచన. పార్కులో పున్నాగ చెట్టు నానుకొని సుధరాక కోసం ఎదురుచూస్తున్నాడు రాజా. దూరంగా నడిచి వస్తున్న సుధ కనిపించేసరికి రాజాలో ఆనందం పొంగి పొర్లింది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళి జనసంచారానికి దూరంగా పచ్చిగడ్డి మీద కూర్చున్నారు. ఆఫీస్ నుండి వస్తూ దారిలో జీడిపప్పు కొన్నాడు రాజా. పొట్లం విప్పి సుధ ముందు ఉంచాడు. సుధా, కళాభవన్లో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, వెళదామా అడిగాడు రాజా. మౌనంగా ఉండిపోయింది సుధ. ఏం సుధా, మాట్లాడవేం? ఏదో వంకతో రోజూ చెప్తున్న ట్యూషన్లు మానేస్తే ఏం బాగుంటుంది? శూన్యంలోకి చూస్తూ అంది. ఏమిటి సుధా, ఉద్యోగం కాకుండా ట్యూషన్స్ కూడా చెప్తున్నావా? ఆశ్చర్యపోతూ అడిగాడు. తప్పలేదు, వచ్చే జీతం ఇంట్లో అవసరాలకి బొత్తిగా చాలటం లేదు. సారీ సుధా, నీకు ట్రబుల్ ఇస్తున్నందుకు మన్నించు. డ్యూటీ ఫస్ట్, తర్వాతనే సరదాలు. నువ్వు ఆడదానివైనా సంపూర్ణంగా ఇంటి బాధ్యతని నెత్తినేసుకున్నావు. వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఆడదాని చేతలకు ఈ సమాజంలో గుర్తింపు తక్కువ. పైగా అవహేళన పాలు అవ్వాల్సి వస్తుంది నిర్లిప్తంగా అంది. మనం కష్టపడేది మెప్పు కోసమో గుర్తింపు కోసమో కాదు సుధా. సాటి మనిషిగా బాధ్యతను పంచుకొని ప్రవర్తించడం సంస్కారాన్ని, సభ్యతను ప్రదర్శించుకోవటం అవుతుంది. నాన్న నన్ను కాదంటున్నా నేను బాధ్యతను, ప్రేమను దూరం చేసుకోలేకపోతున్నాను. పెద్దవాళ్ల మనస్తత్వం ఏ విధంగా ఉన్నా మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. మనం సవ్యమైన మార్గంలో నడుస్తున్నన్నాళ్ళు. చేతికి అంది వచ్చిన అన్నయ్య ఇల్లు పట్టకుండా పోయాడే అని దిగులుతో మా నాన్న మరింత పిచ్చివాడవుతున్నాడు. అనవసరంగా బెంబేలు పడకు సుధా. బాధ్యతను పంచుకోవటంలో ఆడదైనా మగవాడైనా ఒకటే నా దృష్టిలో. కానీ తండ్రికి కొడుకు పట్ల ఉన్న అభిమానం, అనురాగంలో సగమైన కూతురి పట్ల చూపకపోవటం దురదృష్టం. నీ వంటి వారి మంచితనం మూసుకుపోతున్న తల్లిదండ్రుల కళ్ళు తప్పకుండా తెరిపిస్తుంది. బాగా చీకటి పడ్డట్టుంది. ట్యూషన్ చెప్పాల్సిన ఇళ్ళు చాలా దూరం కూడా. మరి నే వెళ్ళొస్తాను అంది సుధ. ఇద్దరూ లేచారు. ఒంటరిగా ముందుకు సాగిపోయింది సుధ. బార్లోంచి బయటకొచ్చాడు సురేష్. అంతటి కైపులోనూ హుషారుగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. కారు స్పీడ్లో స్టీరింగ్ కంట్రోల్ తప్పుతుందేమో. సిమెంట్ రోడ్డు మీద నాగుపాములా మెలికలు తిరుగుతూ సాగిపోతోంది. సురేష్ కళ్ళకి దారి క్లియర్గా కనిపించటం లేదు. కళ్ళు మసకమసకగా ఉన్నాయి. కనుపాపలను పెద్దవి చేసుకుంటూ నడుపుతున్నాడు. నడుస్తున్న కారుకి సడన్ బ్రేక్ పడ్డది. ఆగిన కారులోంచి తూలుతూ దిగాడు సురేష్. డామిట్, చావాలని ఉంటే నా కారే దొరికిందా? కారుకి అడ్డం వచ్చిన వ్యక్తిని కసిరాడు. ఆ వ్యక్తి తన చెల్లెలు సుధ అని గుర్తించేటందుకు సురేష్కి కొద్ది క్షణాలు పట్టింది. సుధ దగ్గరగా వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నన్ను మర్చిపోయావా అన్నయ్య? ఆప్యాయంగా పలకరించింది సుధ. నువ్వా? చీత్కారం ధ్వనించింది. బాగున్నావా అన్నయ్య? డోంట్ టాక్. రాత్రిపూట వీధుల వెంట తిరిగేటందుకు సిగ్గులేదు? సిగరెట్ విసిరేస్తూ దర్పం ప్రదర్శించాడు. ఆ మాటకి అవాక్కైంది సుధ. పరపతి గల వారి అల్లుణ్ణి నేను. నీ తిరుగుళ్ళకి నా గుడ్విల్ని ఉపయోగించుకోకు అనేసి వెంటనే కారెక్కి వెళ్ళిపోయాడు సురేష్. సుధలో దుఃఖం ఉప్పెనలా పెళ్ళువికింది. వడివడిగా ముందుకు సాగిపోయింది. అల్లుడు గారు రాత్రి గుర్రమెక్కి ఇల్లు చేరుకున్నట్టున్నాడు. కాఫీ తాగుతూ రమణితో అన్నాడు ధనుంజయరావు. తలదించుకుంది రమణి. తలవంచుకోవాల్సింది నేనమ్మా, నువ్వు కాదు. 10 మందిలో నవ్వులు పాలవుతోంది కూడా నేనే. చివరికి నాకు తలవంపులు తెచ్చేవాడు నాకు అల్లుడయ్యాడు. చచా, సాయంత్రంలోగా మీ విషయం అటో ఇటో తేల్చుకోండి. ఇక సహించేది లేదు. అల్టిమేటం జారీ చేశాడు. రమణి సిగ్గుతో కుచించుకుపోయింది. అక్కడి నుంచి కదిలి గబగబా మెట్లెక్కి మేడ మీద గదిలోకి వచ్చింది. అభిమానం చంపుకుని ఈ బంగళాలో ఉండకపోతేనేం, రాను మరీ చులకనైపోతున్నాం. బెడ్ మీద పడుకున్న సురేష్ని చూస్తూ అంది. నీకు లేని అభ్యంతరం నాకా డియర్? అయినా అపురూపంగా పెరిగిన దానివి నువ్వు. విడికాపురం పెడితే నేనేదో చిన్న ఉద్యోగం చేస్తూ నీ అవసరాలు తీర్చలేకపోవచ్చు. అప్పుడు నువ్వు నాతో అడ్జస్ట్ కాగలవా అని. అదే నా ఆలోచన. సిగరెట్ వెలిగిస్తూ చెప్పాడు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. సురేష్ గుండెల మీద తల అంచి అంది రమణి. ఎక్కడికి? ఉలిక్కి పడ్డాడు సురేష్. ఎక్కడికైనా సరే. నానా మాటలు అనిపించుకుంటూ ఏసీ రూముల్లో హీనంగా బ్రతికే కంటే రెక్కల కష్టం చేసుకుంటూ మరో చోట ఎక్కడైనా హాయిగా బ్రతకొచ్చు. రమణి మాటల్లో రోషం తొంగి చూసింది.
ఏమంటున్నాడు మీ ఆయన? గదిలో ప్రత్యక్షమై రెట్టించడిగాడు ధనుంజయరావు. మా దోవేదో మేము చూసుకుంటాం. ఈ సిరి సంపద అంతా నువ్వు ఒక్కడివే అనుభవించు. రండి పోదాం, కచ్చగా జవాబిచ్చింది రమణి. ఏమిటి, కట్టుబట్టలతోనేనా మన ప్రయాణం? విస్తుపోతూ అడిగాడు సురేష్. నీదంటూ ఇక్కడేమీ లేనప్పుడు అంతే. అయినా ఆడపిల్లనిచ్చిన వాడిని గనుక చూస్తూ ఉండలేకపోతున్నాను. అమ్మాయి రమణి, ఈ 1000 రూపాయలు నీ దగ్గరుంచు. నీకో దారి కనిపించేదాకా జాగ్రత్తగా వాడుకో. డబ్బు కూతురుకు అందించాడు. నాకేం అక్కర్లేదు దురుసుగా అంది. రమణికి డబ్బు విలువ బొత్తిగా తెలియదండి. అది ఇలా ఇవ్వండి, నేను జాగ్రత్త చేస్తాను. ధనుంజయరావు చేతిలో డబ్బు సురేష్ ఊడబెరుక్కున్నాడు. రమణి కళ్ళనీళ్లు పెట్టుకుంది. మరో గంటలో కూతుర్ని అల్లుడిని సాగనంపాడు ధనుంజయరావు. బ్రాకెట్ ఆడదామనిపించడంతో విశ్వనాథం రోడ్డెక్కాడు. మందు పిచ్చిలో పడ్డ తర్వాత బ్రాకెట్ ఆటకి స్వస్తి చెప్పాడు. అయినా ఆడి చాలా రోజులైందనిపించడంతో జిఫ్ఫా అటుకేసి పీకింది. బయటికెడితే చాలు అప్పుల వాళ్ళు పీక్కు తింటున్నారు. ఎన్నాళ్ళని తప్పించుకుని తిరగలడు. అందుకే మొండి ధైర్యంతో రోడ్డు వెంట నడుస్తున్నాడు. ఏమండి విశ్వనాథం గారు, ఎన్నాళ్ళు ఇలా మొహం చాటు చేసుకుని తిరుగుతారు? తీసుకున్న అప్పు తీర్చేదేమైనా ఉందా లేదా? ఒక్కంగలో విశ్వనాథాన్ని చేరుకొని నిలదీసి అడిగాడు ఓ పెద్ద మనిషి. ఎందుకట్లా కేకలు పెడతారు? ఏ నెలకు ఆ నెల వడ్డీ ఇస్తూనే ఉన్నానుగా. హీనస్వరంతో బదులు పలికాడు విశ్వనాథం. అంటే అసలు ఎగనామమేనా? వీలు చూసుకుని అసలు కూడా తీరుస్తాలేండి. మీకు వీలు చిక్కే వరకు మా అవసరాలని అవతలకు నెట్టాలన్నమాట. ఇదే మర్యాద? నీ కొడుకు లక్షాధికారి అల్లుడనే భరోసాతో అప్పిచ్చాం. ఇప్పుడేమో మీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక ఆగేది లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. 4 దులిపి వెళ్ళిపోయాడు. విశ్వనాథం మనస్సంతా కలతపడ్డట్లయింది. బ్రాకెట్ ఆడదామని బజారు వచ్చిన వాడల్లా మందు పుచ్చుకోవాలనిపించడంతో బార్లోకి జొరబడ్డాడు. సుధా తన ట్రంకు పెట్టెంత గాలించి తాను దాచిపెట్టిన డబ్బు కనిపించకపోవడంతో కంగారు పడుతూ, పిన్ని, పండక్కి చీర కొందామని పెట్టెలో 40 రూపాయలు దాచిపెట్టుకున్నాను, కనిపించడం లేదే, నువ్వేమైనా చూసావా అడిగింది. తానేమీ ఎరగనట్టు లక్ష్మి తెల్లమొహం పెట్టింది. నిన్ను అడగకుండా నీ పెట్టె తీయాల్సిన అవసరమేం రాలేదే నాకు, విస్తుపోతూ అంది. అయితే ఇది నాన్న పని అయి ఉండాలి. మరీ పసిపిల్లవాడైపోతున్నాడు నొచ్చుకుంటూ అంది సుధా. మరీ దిగజారిపోతున్నారు. రాను రాను ఉన్నమతి కూడా పోతోంది. ఎక్కడి డబ్బు చాలకుండా ఉందా ఆయనకి? లక్ష్మి బాధతో విసుక్కుంది. పోనీలే పిన్ని, నాన్ననేమి అనొద్దు. ఇప్పటికే సగం పాడైపోయాడు మనిషి. మనం ఏదైనా అంటే అఘాయిత్యం చేస్తాడేమోనని భయంగా ఉంది, సర్ది చెప్పబోయింది సుధా. విశ్వనాథం పీకల దాకా మందు పట్టించి తూలుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఏమిటి తల్లి కూతుళ్ళిద్దరూ రహస్య సమాలోచనలు చేస్తున్నారు? వస్తూనే అన్నాడు తడబడుతూ. ఉరిపోసుకుని చద్దామని భర్త పరిస్థితి గమనించి కటువుగా అంది లక్ష్మి. మీ సరదాలకు మేము అడ్డుగా ఉన్నాం కదా. మేము హరి అంటే మీ మా నాన్న మీరు హాయిగా ఉండొచ్చు. అప్పుడు అసలు అడిగేవాళ్లే ఉండరు. 4 దులిపింది లక్ష్మి. పిన్ని, నువ్వేం మాట్లాడకు, వారించబోయింది సుధా. మాట్లాడనీయవే. ఏం ఇద్దరూ కలిసి నన్ను దండిస్తున్నారా? మీకు నీతి పాటలు చెప్పగలిగే వయస్సు కాదు నాన్న నాది. చేతికి అందివచ్చిన కొడుకు ఎందుకు కొరగాకుండా పోయినా 1 రూపాయి సంపాదించలేని నువ్వు అలవాట్లను మానుకోలేక దిగజారిపోతున్నావు. మన బ్రతుకులు ఇప్పటికే బజార్న పడ్డాయి. ఇంకా తలెత్తుకొని తిరగనీయకుండా ఎందుకు నాన్న చేస్తున్నావు? పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకో ప్రయత్నిస్తూ అంది సుధా. అనండి అనండి, అంతా నన్నేగా అనేది. చంటివాడిలా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాథం. ఏం మనిషో ఏమో, వయస్సు పెరిగే కొద్దీ బుద్ధి మరింత పెడతోన పడుతోంది. గొణుక్కుంటూ నిస్సహాయంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి. వంటి మీద చొక్కా అయినా విప్పుకోగలిగే స్థితిలో లేని విశ్వనాథం తూలుకుంటూ వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. సుధా కుప్పకూలిపోయింది. 2 గదుల పెంకుటింట్లో కాపురం పెట్టాడు సురేష్. మీ డాడీ మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడనుకోలేదు డియర్. బజార్ నుంచి తెచ్చిన సరుకులు రమణికి అందిస్తూ నిస్సారంగా అన్నాడు సురేష్. బజార్ నుంచి సరుకుల సంచి మోసుకురావడంతో బరువెక్కిన 2 చేతులను విదిలించుకున్నాడు. అంతా స్వయంకృతాపరాధం. ఆయనంటే ఏం లాభం? నిట్టూరుస్తూ అంది రమణి. అయినా ఒక్కడు కదా, ఆస్తంతా కట్టుకుపోతాడా? నువ్వు చూస్తూ ఉండు. ఒక్క లాయర్ నోటీస్ ఇప్పించానంటే కాళ్ల బేరానికి ఆయనే వస్తాడు. సురేష్, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఆస్తి అంతా మా డాడీ కష్టార్జితం. ఆయన మనసు విరిగిందంటే ఏ అనాథ శరణాలయానికో రాసి పారేస్తాడు. అయితే వెంట్రుకతో కొండనే లాగాలనుకోవటం నా వెర్రితనమైపోయింది. అంతా అయిపోయింది అంటూ చాపపరుచుకుని వెల్లకిలా పడుకున్నాడు. కాఫీ కలిపి తెచ్చి సురేష్కి ఇచ్చింది రమణి. చేతిలో ఉన్నది కాస్త అయిపోయింది. ముందు జరిగేదెట్లాగో అర్థం కావటం లేదు డియర్. కాఫీ అందుకుంటూ ఒగర్చాడు. ఆడపిల్లలాగా అట్లా దిగులు పడతావేం సురేష్? ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయరాదు? ఉద్యోగమా? నేనా? నాన్సెన్స్. గుమాస్తా ఉద్యోగం అంటే అలర్జీ నాకు. పురుగులా బ్రతకటం నా చేత కాదు అంటూ కాఫీ తాగేసి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆల్ రైట్, నేను అలా బజార్ వెళ్ళొస్తాను. గబగబా వీధిని పడ్డాడు.
వెళ్తున్న సురేష్ వైపు నిస్తేజంగా చూస్తూ స్థాణువులా నిల్చుండిపోయింది రమణి. రామనాథం ఇంటి ముందు ఆగిన కారులోంచి రాజా దిగాడు. పిల్లలు చప్పట్లు చెరుస్తూ కారు చుట్టూ మూగారు. చిన్నానా చిన్నానా మమ్మల్ని కారెక్కించవు? ముక్తకంఠంతో అడిగారు. ఏమిటర్రా మీ అల్లరి? ఆ కారు ఆఫీసు వాళ్ళది, మీరు యువతలకు రండి. మాధవి పిల్లల్ని కోప్పడింది. పోనీలే వదిన, కారు ఆఫీసుదే అయినా వీళ్ళెక్కితే అరిగిపోదు అంటూ డ్రైవర్ని కేకేసి కారులో పిల్లల్ని ఎక్కించుకొని ఓ రౌండ్ తిప్పుకొని రమ్మన్నాడు. ఒకరినొకరు నెట్టుకుంటూ పిల్లలు కారెక్కారు. మాధవి ఇంట్లోకి నడిచింది. చేతిలో ఉన్న ప్యాకెట్టు మొదటి నెల జీతం వదినకు అందించాడు రాజా. నాకెందుకయ్యా, నీ దగ్గరే ఉంచు. ఈ ప్యాకెట్ ఏమిటి? విప్పిన ప్యాకెట్లో చీర, రవిక, ధోవతి, చొక్కా గుడ్డ, పిల్లలకి గుడ్డలు కనిపించాయి. డబ్బు దండగ పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా తీసుకున్నావు? ఎందుకేమిటి వదినా, నువ్వు మంచి చీర కట్టుకొని అన్నయ్య చిరుగుల్లేని ధోవతి కట్టుకొని ఎన్నాళ్ళైందో నాకు తెలుసు. నా మొదటి జీతం కదా, అందుకే ఇవన్నీ. మాధవి కళ్ళు సంతోషంతో మిలమిలా మెరిశాయి. రాత్రి 11 గంటలు కావస్తుంది. పిల్లల నోట్స్ పుస్తకాలు దిద్దుతూ కూర్చుంది సుధా. ఇంకా ఎందుకు మేల్కున్నావు? పడుకోరాదు? చాప మీద పడుకున్న లక్ష్మి మధ్య హాల్లో ఇంకా లైట్ వెలుగుతూ ఉండటం చూసి అంది. పడుకుంటే ఎట్లా పిన్ని? పిల్లలకి నెల పరీక్షలు. వాళ్ళ నోట్సులు దిద్ది పాఠాలు సరిగ్గా చెప్పకపోతే నాకు మాట వస్తుంది. వంచిన తల ఎత్తకుండానే చెప్పింది సుధా. ఏమిటో ఆడపిల్లవు, నువ్వు శ్రమపడుతుంటే నీ కష్టం తిని బ్రతకాల్సి వస్తోంది మేము. నేను ఆడపిల్లని అనే మాట ఏనాడు మర్చిపోయాను పిన్ని. పదే పదే ఆ విషయం గుర్తు చేయకు. పిచ్చిపిల్ల, నీ మంచితనం చూసైనా మీ నాన్న బుద్ధి తెచ్చుకోరు. తప్పు పిన్ని, అట్లా అనకు. నాన్న పెద్దవాడు, ఆయన వింటే బాధపడతాడు. మాట్లాడుతూనే నిద్రలోకి రిగిపోయింది లక్ష్మి. 12 కొట్టే వరకు మేల్కున్న సుధా ఆ తర్వాత లైట్ ఆర్పి పడుకుంది. రాజా ఉద్యోగంలో చేరినప్పటి నుండి కొన్ని ఇంటి విషయాలు గూర్చి తమ్ముడితో మాట్లాడడానికి టైమే చిక్కడం లేదు రామనాథానికి. ఓ రోజు రాత్రి మిల్లు నుంచి రామనాథం ఇల్లు చేరుకునేటప్పటికీ రాజా ఇంకా మేల్కునే ఉన్నాడు. భోజనం పూర్తి చేసుకుని ముందు గదిలో కూర్చొని చదువుకుంటున్న రాజా దగ్గరికి వచ్చాడు రామనాథం. రాజా, నీతో ఓ విషయం చెప్పాలనుందిరా. తమ్ముడు దగ్గరగా ఉన్న మరో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రామనాథం. చదువుకుంటున్న వాడల్లా తల పక్కకు తిప్పి అన్నయ్య ముఖంలోకి ఏమిటన్నట్టు చూశాడు రాజా. నీకా పెద్ద ఉద్యోగం వచ్చింది, ఇంకా నువ్వు ఈ చాలని కొంపలో ఉండటం ఏం బాగుంటుంది చెప్పు. నీ హోదాకి తగినట్లుగా ఇంట్లో ఏమీ జరగటం లేదనేది నా బాధ. అదేమిటన్నయ్య? నేను పెరిగింది మీ అందరి మధ్య, నేను చదువుకునేది ఈ ఇంట్లోనే, ఉద్యోగం వచ్చింది ఇక్కడే నీ చలవ వల్లనే. చూడు రాజా, నీ సంపాదన పెద్దది, ఇంట్లో ఖర్చులు చూడబోతే ఎక్కువ. నువ్వు ఇక్కడే ఉంటుంటే నీకంటూ ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేవు. అందుకని బాధ్యత తెంచుకొని మీ నుండి దూరంగా వెళ్ళిపోమ్మంటున్నావా అన్నయ్య? ఒంటరిగా వెళ్ళమనటం లేదయ్యా. నా ఆవేదన నీకు అర్థం కావటం లేదు. నీ సంపాదనతో నా సంసారం కూడా గడుస్తుంటే చూసేవాళ్ళు ఎన్నో రకాలుగా అనుకుంటారు. అందుకే త్వరగా పెళ్లి చేసుకుని పిడికాపురం పెట్టుకో. ఏదో చెప్పబోయిన రాజా మాటలకి మాధవి అడ్డొస్తూ, అవును బాబు, మీ అన్నయ్య చెప్పేది కూడా నిజమే. నువ్వు పెళ్లి చేసుకుని నీ దోవన నువ్వుంటే నీకు సుఖము మాకు సంతోషము రెండూ మిగులుతాయి చెప్పింది. రాజా మనసులో ఆలోచనలు మొలకెత్తాయి. తనకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి. అవన్నీ కలిసి తనని సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకున్నాయి. తన మనసులో ఉద్దేశాన్ని అన్నావదంతో చెప్పడానికి ఇదే తగిన సమయంగా తోచింది. రాజా, ఏమిటి ఆలోచిస్తున్నావు? రామనాథం అడిగాడు రాజా మౌనాన్ని గమనించి. మా పిన్నిగారి అమ్మాయి సంబంధం గురించి ఏం ఆలోచించావు? మాధవి అడిగింది. డబ్బుగల పిల్లని చేసుకునేందుకు మనస్కరించటం లేదు, అందుకని ఇంకా ఏదో చెప్పబోయి ఆగాడు రాజా. నీ మనసులో ఉద్దేశం ఏదో సూటిగా చెప్పు రాజా, రామనాథం నొక్కి మరీ అడిగాడు. రాజా నిర్ణయం ఎలా ఉంటుందో రామనాథం ఊహించగలిగాడు. అయితే తనకై తాను ప్రస్తావించదలుచుకోలేదు. ఏం చెప్తాడోనని ఆత్రంగా మరిది ముఖంలోకి చూస్తోంది మాధవి. మీరు ఒప్పుకుంటే సుధని పెళ్లి చేసుకుంటాను ఠక్కున చెప్పాడు రాజా. రాజా జవాబుకి రామనాథం ఆశ్చర్యపోలేదు. మాధవి మాత్రం భర్త ముఖంలోకి కంగారుగా చూసింది. ఈ విధమైన మాట రాజా నోటి నుండి వస్తుందని రామనాథం ఏనాడో ఊహించాడు. చూడు రాజా, ఒక్క విషయం, సుధా మంచి పిల్లే, కాదనలేం. కానీ ఆ అమ్మాయి పెళ్ళి పీటల మీద ఆగిపోయిందని నీకు తెలియంది కాదు. అలాంటి అమ్మాయిని నువ్వు చేసుకుంటే, వదిన మాటల్లోని భావం గ్రహించిన రాజా ఆమె మాటలకు అడ్డొస్తూ, తప్పేముంది వదిన, అదే గనక అభ్యంతరమైతే ఈ సంబంధానికి మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా? మానసికంగా కృంగిపోతున్న ఆమెకి మనం మనశ్శాంతిని కలిగించిన వాళ్ళమవుతాం. ఆంతర్యాన్ని వెలిబుచ్చాడు. మాధవి, ఈ విషయంలో ఇంకా వాదన అనవసరం. రాజా, నీ మనసుకి ఎట్లా బాగుంటుందని తోస్తే అలా చేయి. పొద్దుపోయింది, పడుకో. రామనాథం ముందు గదిలోంచి మధ్య హాల్లోకి వచ్చాడు. భర్తను అనుసరించింది మాధవి. బజార్ నుంచి వస్తూనే చాప మీద వాలిపోయాడు సురేష్. ఏమిటి అలా డీలా పడ్డట్టు కనిపిస్తున్నావు సురేష్? అడిగింది రమణి.
బెదవ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి కాళ్ళు పడిపోతున్నాయి. ఎక్కే గడప దిగే గడప, ప్రతి ఉద్యోగానికి ఆడవాళ్లే పోటీకొస్తున్నారు. ఇంకా తిరగలేను. నాకు చక్కటి ఐడియా వచ్చింది. భారతదేశంలో ఆడవాళ్లే ఉద్యోగాలకి అర్హులు, మగవాళ్ళు ఉద్యోగం చేయరాదు అనే ఆర్డినెన్స్ ఏదైనా పాస్ అయితే బావుండు. ఉద్యోగాల కోసం పోటీ పడాల్సిన ప్రాబ్లమే ఉండదు. ఓ స్టేట్మెంట్ పారేశాడు. స్టేట్మెంట్ కాదు, ఓ పాచికకి కాదు, సురేష్ భవిష్యత్ ప్లాన్కి పునాది. నువ్వు ఉపన్యాసాలు ఇస్తూ కూర్చుంటే మనం ఉపవాసాలతో కాలం గడపాల్సి వస్తుంది. ఆకలితో మాడి మాడి ఓ శుభముహూర్తాన ఇద్దరం హరి అంటాం. కచ్చకొద్ది అంది రమణి. పడుకున్నవాడల్లా గబుక్కున లేచి కూర్చుని, నాకు ఐడియా వచ్చింది రమణి డియర్. నువ్వు గ్రాడ్యుయేట్వి, పైగా అందమైన ఆడదానివి. నీకైతే ఉద్యోగం వెంటనే వచ్చేస్తుంది. పోనీ నువ్వు ట్రై చేస్తే పోదు? ఉచిత సలహా ఇచ్చాడు. షేమ్, ఆడదాని సంపాదన మీద బ్రతకాలని చూస్తున్నావా? ఇంట్లో చాకరీ చేయాల్సి వచ్చినందుకే చస్తున్నాను. మా డాడీ బంగాళాలో చిన్న మెత్తు పనైనా చేసి ఎరగను. నన్ను అపురూపంగా పెంచాడు డాడీ. పైగా ఇప్పుడు ఉద్యోగం కూడా చేయాలంటే నా వల్ల కాదు, మొండికేసింది రమణి. సిగ్గు బిడియం వదిలేసి చాలా కాలమైంది డియర్. అవసరం మనల్ని తరుముకొస్తోంది, అందులో ముఖ్యంగా నిన్ను. అపురూపంగా పెరిగావు, ఇప్పుడు కష్టపడాల్సి వస్తోంది చూడు. నీకు ఇబ్బంది తప్పాలి అంటే నువ్వు ఉద్యోగం చేయక తప్పదు. ప్రేమించి పెళ్లి చేసుకోవటంలో ఇన్ని కష్టాలు ఉంటాయని ఊహించనైనా లేదు. వాపోయింది. ఊహించి ఉంటే నాలాంటి సామాన్యుణ్ణి పెళ్లి చేసుకునేటందుకు ఒప్పుకునేదానివి కాదు, అంతేగా? బహు తేలిగ్గా అన్నాడు. మా డాడీని చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు కదా అని ఆశించాను. కథ అడ్డం తిరిగింది. అందుకే ప్రేమ పడక మీద తీయగా, కష్టాలొచ్చినప్పుడు చేదుగా ఉంటుందంటారు. నువ్వు అలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే రేపటి నుంచి మనకింట్లో కాఫీ కూడా ఉండదు. సురేష్, ఏమిటి నీ దబాయింపు? నువ్వు మగాడివి, నువ్వే ఉద్యోగం చేయి, లేకపోతే రిక్షాలాగి సంపాదించు. అంతేగాని సంపాదన కోసం నేను శ్రమపడాల్సిన అవసరం నాకు లేదు, నిక్కచ్చిగా చెప్పింది. అయితే ఓ పని చేయి, మీ డాడీని అడిగి ఓ 10,000 పట్రా. హాయిగా ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తాను. మరో ఉచ్చు విసిరాడు సురేష్. చేసిన పనులు చాలు, ఇక నిన్ను చస్తే నమ్మడు డాడీ. రమణి జవాబు విన్న సురేష్ బుర్రగోక్కున్నాడు. ఏ విధంగానూ తన ప్లాన్ పారేటట్టు లేదు. ఇప్పుడు ఏమిటి చేయటం? మరో పథకం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రోడ్డు వెంట బలాదూర్ తిరుగుతున్న సురేష్కి సడన్గా తండ్రి గుర్తొచ్చాడు. పోనీ ఇలాంటి ఆపద సమయంలో తండ్రిని కలుసుకుంటే ఎంతైనా కన్నదండ్రి కదా, తనను తప్పకుండా ఆదరిస్తాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బ్రాకెట్ ఆడేటందుకు తండ్రి తప్పకుండా రెడ్డి కొట్టు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ కలుసుకోవాలి అనుకున్నాడు. రెడ్డి కొట్టు సమీపించి తండ్రి గురించి వాకపు చేశాడు సురేష్. అడుగోనయ్యా, నెంబర్ రాసి ఇప్పుడే వెళ్తున్నాడు, చెయ్యి పెట్టి చూపిస్తూ చెప్పాడు రెడ్డి. గబగబా నడుచుకుంటూ వెళ్ళి తండ్రిని చేరుకున్నాడు సురేష్. సురేష్ నేగాదిగా చూస్తూ, ఏమిట్రా మనిషి ఇట్లా నలిగిపోయావు? పరామర్శించాడు విశ్వనాథం. ఫాదర్, నువ్వేమిటి పిచ్చివాడిలా ఉన్నావు? ఫార్మాలిటీ కోసం అడిగాడు సురేష్. ఏరా, బాగున్నావా? అందుకు జవాబు చెప్పకుండా, పిన్ని సుధా కులాసాగా ఉన్నారా ఫాదర్? ఎదురు ప్రశ్న వేశాడు. మేమంతా ఎన్నాళ్ళకు గుర్తొచ్చాంరా నీకు? రా, ఒకసారి ఇంటికి రా, అందరినీ చూసి వెళ్దువు గాని. ఇప్పుడు కాదు, తర్వాత వస్తానులే ఫాదర్. నీతో అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలి. నీళ్లు నమిలాడు. చెప్పరా, బిడే పడతావెందుకు? అర్జెంటుగా 100 రూపాయలు కావాలి, చాలా అవసరం. కొడుకు ముఖంలోకి చూస్తూ నిర్జీవంగా నవ్వాడు విశ్వనాథం. లక్షాధికారి అల్లుడివి, ముష్టి 100 రూపాయలతో పనేమిట్రా? ఎత్తి పొడుపుగా అన్నాడు. సురేష్ తలదించుకున్నాడు. అవును, కారులో కూడా రాకుండా కాలినడకన వచ్చావేం? మరో చురకంటించాడు. తండ్రి తనను దెప్పుతున్నాడనే విషయం రూఢి చేసుకున్నాడు సురేష్. అయినా అవసరం తనది. మరోసారి డబ్బు విషయం అడిగాడు. చూడు సురేష్, నా పరిస్థితి దిగజారిపోయింది. సుధ సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నాను. పైగా నాకున్న వ్యసనాలు మరోవైపు వేధిస్తున్నాయి. ఈ ఒక్క అవసరానికి ఆదుకోలేవా నాన్న? ఎంతైనా కడుపు తీపి కదా సురేష్. ఆ మాట అనగానే మంచులా కరిగిపోయాడు విశ్వనాథం. దీర్ఘంగా యోచించి గట్టిగా శ్వాస పీల్చి వదిలాడు. నిన్ననే సుధ జీతం తెచ్చి నాకు ఇచ్చింది. ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇంకా తేనే లేదు. సరేలే, అందులోంచే నీకు సర్దుతాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను 15 గంటలో వచ్చేస్తాను అని కొడుకుతో చెప్పి ముందుకు సాగిపోయాడు విశ్వనాథం. తన ప్లాన్ సక్సెస్ అవ్వబోతున్నందుకు మురిసిపోతున్నాడు సురేష్. ఇలా ఎన్నిసార్లు ఇవ్వగలడు ఫాదర్? ఇది కాకపోతే నెక్స్ట్ టైం మరో ప్లాన్, ఇంకో విధంగా సంపాదించవచ్చు. తెలివి ఎవడి అబ్బ సొమ్ము అని సరిపెట్టుకున్నాడు ప్రస్తుతానికి. తెచ్చిన డబ్బు సురేష్ చేతికి అందిస్తూ, చూడు సురేష్, ఇది ఆడపిల్ల సంపాదించిన డబ్బు. అయినా దాంతో సంప్రదించకుండా తెచ్చి నీకు ఇస్తున్నాను. ప్రతిసారి నీ అవసరాలకి ఆదుకునే శక్తి నాకు లేదు, ఉన్నదున్నట్టుగా వివరించాడు విశ్వనాథం. ట్యూషన్ చెప్పేటందుకు వెళ్తూ దూరం నుంచి సురేష్ని తండ్రిని చూసింది సుధా. సురేష్ని పలకరిద్దామని అటుకేసి నడిచింది.
అప్పటికే విశ్వనాథం, సురేష్ ఎవరిదో అని వాళ్ళు విడిపోయారు. విశ్వనాథం రాత్రి 8 గంటల వేళ ఇల్లు చేరుకున్నాడు. ఇందాక ఇంటికొచ్చి వెంటనే వెళ్ళిపోయారెక్కడికి? లక్ష్మి నిలదీసి అడిగింది భర్తను. దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అని ఏం చెప్పను, అంతా ప్రారబ్ధ కర్మ. సురేష్ కనిపించాడు బజార్లో. మనిషి ఎందుకో బాగా చితికిపోయినట్టు కనిపించాడు. ఏదో ఇబ్బందిగా ఉందని నోరు తెరిచి 100 రూపాయలుంటే ఇమ్మన్నాడు. లేదన్నాను. కాళ్ళ వేళ్ల పడ్డాడు. కాదనలేకపోయాను. నిన్న అమ్మాయి ఇంట్లో జీతం ఇచ్చిందిగా, అందులోంచే తీసుకెళ్ళిచ్చొస్తున్నాను దిగులుగా చెప్పాడు విశ్వనాథం. కొడుకు కష్టాల్లో ఉన్నాడని కూతురు సంపాదనలో డబ్బు తీసుకెళ్ళిచ్చొస్తున్నారా? సాధింపుగా అంది లక్ష్మి. ఏం చెయ్యను చెప్పు? ఆడపిల్ల సంపాదన ఇంటి ఖర్చుకు వాడుకోవటమే దౌర్భాగ్యం. అలాంటిది ఏం మనిషండి మీరు? దాన్ని అయ్యో పాపం అనాల్సింది పోయి మీ తాగుడికి, బ్రాకెట్ ఆటకే కాకుండా ఇల్లు పట్టకుండా పోయిన మీ పుత్రరత్నానికి కూడా డబ్బిచ్చి పంపుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కాకుండా ఉంది. ముద్దాయిలా తలదించుకున్నాడు విశ్వనాథం. సుధరాకని గమనించనే లేదు. తల్లిదండ్రుల సంభాషణ చెవిన పడినా వినిపించినట్టే మౌనం వహించింది సుధ. సుధని తాను పెళ్లాడే విషయంలో అన్నా వదినలు తమ అంగీకారాన్ని తెలియకపరచకపోవటంతో రాజా ఆ విషయాన్ని మరోసారి హెచ్చరించాలనుకున్నాడు. పసివాడిలా నువ్వు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు రాజా. మీ వదిన నేను ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక నీ ఇష్టమే మా ఇష్టం. ఈరోజు మంచి రోజు. విశ్వనాథం గారితో విషయం ప్రస్తావిస్తాను, సరేనా? తమ్ముడిని సమాధానపరిచాడు రామనాథం. ఈ విషయంలో అన్నయ్యకు సంపూర్ణ అంగీకారం ఉందనే విషయం రాజా తేలిగ్గా గ్రహించగలిగాడు. ఎటొచ్చి వదినకే ఇష్టం ఉన్నట్టు లేదు. అందుకే వదిన తనతో ముభావంగా ఉంటుంది కొన్నాళ్లుగా. వదిన చెప్పిన సంబంధం ఒప్పుకోనందువల్లే బహుశా ఆమెలో ఈ విధమైన మార్పు చోటు చేసుకుని ఉండాలనుకుని సరిపెట్టుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక రామనాథం, మాధవి విశ్వనాథం ఇంటికెళ్లారు. రండి రండి. ఏమండోయ్, రామనాథం అన్నయ్య గారు, వదిన గారు వచ్చారు. ఇంట్లో కడుగు పెట్టగానే లక్ష్మి కేకేసి భర్తతో చెప్పింది. మంచం మీద పడుకున్నవాడలా లేచి ఒంటి మీద తుండుగుడ్డ వేసుకుని మధ్య హాల్లోకి వచ్చాడు విశ్వనాథం. మాధవి చాప మీద, రామనాథం కుర్చీలో కూర్చున్నారు. విశ్వనాథం మరో కుర్చీని ఆక్రమించాడు. కాసేపు పలకరింపలు, ఆ తర్వాత కష్టసుఖాలు ముచ్చటించుకున్నారు. చల్లకొచ్చి ముంత దాచటం ఇష్టం లేక రామనాథమే సంభాషణ మొదలుపెట్టాడు. విశ్వనాథం గారు, మరేం లేదు. నా తమ్ముడు రాజా మీ సుధని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు. అందుకు మీ అభిప్రాయం కావాలి. రామనాథం విషయం సూటిగా వ్యక్తపరిచాడు. మొదట్లో కంగారు పడి లక్ష్మి, విశ్వనాథం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అమ్మాయి విషయం మీకు తెలియంది కాదు, ఇంకా ఏదో చెప్పబోయాడు విశ్వనాథం. గతాన్ని గురించి మేమెవ్వరం ఆలోచించడం లేదు, కానీ మాకు అభ్యంతరం లేదు, నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు రామనాథం. ఆడపిల్ల గలవాణ్ణి, నేనే అడగాల్సింది. అలాంటిది మగపిల్లవాడి తరపున మీరు అడుగుతున్నారంటే నాకే చిన్నతనంగా ఉంది, నసిగాడు విశ్వనాథం. అమ్మాయితో కూడా ఒకసారి హెచ్చరించి మీకే విషయం తెలియచేస్తాం, కాస్త వ్యవధి కావాలి అంతే, సర్ది చెప్పింది లక్ష్మి. అలాగే, సుధని అడిగే చెప్పండి, రామనాథం, మాధవి ముక్తకంఠంతో అన్నారు. మరో 10 నిమిషాలు కూర్చున్న తర్వాత వెళ్ళిపోయారు. సుధకి మళ్ళీ పెళ్ళా? అలాంటి ఆలోచనే తనకి కలగలేదు. అంతా ఆశ్చర్యంగానూ అయోమయంగానూ ఉంది విశ్వనాథానికి. లక్ష్మి మాత్రం సంబరపడుతూ, ఇంతకంటే గొప్ప సంబంధం తేగలమటండి, రాజా ఎంతటి యోగ్యుడో మనకు తెలియంది కాదు, సంతోషంతో అంది భర్తతో. చెట్టంత కొడుకు ఇల్లు పట్టకుండా పోయాడు. కాస్తో కూస్తో సంపాదిస్తూ ఆదుకుంటున్న కూతురుకు మళ్ళీ పెళ్లి చేసి సాగనంపితే తన ఆలనా పాలనా చూసేదెవరు? తన అవసరాలు తీరేదెట్లా అనే స్వార్థ చింతన విశ్వనాథంలో అంకురించింది. ఆ మాటే లక్ష్మితో అన్నాడు. చిచి, ఏం మనుషులండి మీరు? కన్న తండ్రిగా అనాల్సిన మాటలేనా? దాని బ్రతుకంతా మగపిల్లవాడిలా మనకే ధారపోయాలనుకోవటం ఎంత దౌర్భాగ్యమండి. దానికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది? అంతకంటే మనిద్దరం ఇంత విషం మింగి చస్తే నయం. దాని అవస్థేదో అది అఘోరిస్తుంది. భర్తని చివాట్లు పెట్టింది లక్ష్మి. మధ్య నీతో నాకు చావొస్తోందే. సరే, నన్ను ఆలోచించుకొని నేను అలా కాసేపు వీధిలోకి వెళ్ళొస్తాను. చొక్కా ఒంటికి తగిలించుకొని బజారు బయలుదేరాడు విశ్వనాథం. గుమ్మంలోనే ఎదురయ్యాడు వెంకటప్పయ్య. అతగాడిని చూడగానే గుండె జారిపోయింది విశ్వనాథానికి. దయచేయండి, దయచేయండి. ఏమిటిలా సమయంలో వచ్చారు? వినయం ప్రదర్శిస్తూ ఆహ్వానపూర్వకంగా అన్నాడు విశ్వనాథం. మీ వినయానికి ఏమొచ్చగాని నా బాకీ సంగతి ఏం చేశారు? అసలు వడ్డీ కలిపి 10,000 దాటింది. నా బాకీ తీర్చేదేమైనా ఉందా లేదా? గొంతు పెద్దది చేసి అడిగాడు వెంకటప్పయ్య. భార్య వింటున్నదేమోనని ఓసారి ఇంట్లోకి తొంగి చూశాడు విశ్వనాథం. ఆగిన వాళ్ళు ఆగారు. కొంచెం ఓపిక పట్టండి, తగ్గు స్వరంతో అన్నాడు విశ్వనాథం. ఎన్నాళ్ళయ్యా ఆగేది? తీయని మాటలు చెప్పి అప్పు తీసుకున్నప్పుడు తీర్చాలని తెలీదు? నోటు రాసిచ్చాను కదండి. ఎందుకయ్యా నోటు? 4 గీసుకోనా? అలా అంటే ఎలా? నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. లాయర్ నోటీస్ ఇప్పించి నిన్ను కోర్టుకు లాగి నీ ఇల్లు జప్తు చేయిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం.
అనాల్సిన 4 మాటలు అని బిసబిస వెళ్ళిపోయాడు వెంకటప్పయ్య. పంచలోనే కుప్ప కూలిపోయాడు విశ్వనాథం. బజారు వెళ్ళిన విశ్వనాథం పిచ్చివాడిలా 4 వీధులు బలాదూరుగా తిరిగాడు. ఇంటికొస్తూ ఓ హాఫ్ బాటిల్ విస్కీ తెచ్చుకున్నాడు. మంచినీళ్ళ చెంబు సీసా పెట్టుకుని ముందు గదిలో కూర్చున్నాడు. గదిలో లైట్ ఆర్పాడు. పిల్ల పెళ్లి చెయ్యాలి, ఇల్లు జప్తు చేస్తానంటున్నాడు వెంకటప్పయ్య. తన రోజురోజుకి పతనమైపోతున్నాడు. వ్యసనాలకి బానిసైపోతున్నాడు. చెట్టంత కొడుకు ఎందుకు కొరగాకుండా ఇల్లు పట్టకుండా పోయాడు. తను లక్ష్మి బ్రతికేదెట్లా? అన్నీ సమస్యలే. ఎడతెగని ఆలోచనలు విశ్వనాథాన్ని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గం కనిపించటం లేదు. నీళ్లు కూడా మందులో కలపాలనిపించలేదు. ఖర్చ కొద్దీ సీసాలో విస్కీని గ్లాసులోకి వంపుకొని విషం పుచ్చుకున్నట్టు గటగటా తాగేశాడు. గొంతు భగభగా మండినట్లయింది. గదిలో లైట్ వెలిగింది. చింపీరి తల, ఎర్రబడిన కళ్ళు, తండ్రి పిచ్చిపాడిలా కనిపించాడు సుధకి. చీకట్లో కూర్చున్నావేం నాన్న అడిగింది. తండ్రి పరిస్థితి అర్థమైంది. మీ నాన్న మళ్ళీ నీ పెళ్లి చేసేది లేదు, నేను బాగుపడేది లేదు, మన జన్మలింతే. అప్పుడే గదిలోకి వచ్చిన లక్ష్మి కటువుగా అంది. నువ్వు నోరు మూస్తావా లేదా? లక్ష్మి మీద ఒంటి కాలి మీద లేచాడు విశ్వనాథం. తూలి పడబోయాడు. ఎంతకీ మనోళ్లే కదా నాన్న నువ్వు మూయించేది? మన ఇంటి పరిస్థితి ఏమిటో, మన సమస్యల్ని ఎలా పరిష్కరించాలో నీకు పట్టదు. కాదు, అక్కర్లేదు. ఈ ఇంటి బాగు కోసం, మన సుఖం కోసం మీరేం శ్రమపడ్డారో ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఆడపిల్లని కదా అని నేనంటే చిన్నచూపు, పిన్ని అంటే లక్ష్యం లేదు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు మీద ఇంకా మమకారం చచ్చిపోలేదు మీలో. ఇంటి ఖర్చు కోసం నేను నీ చేతికి జీతం ఇస్తే అందులో కొంత అన్నయ్యకి ముట్ట చెప్పావు. నేను కళ్ళారా చూశాను. అయినా అప్పుడు నోరెత్తలేదు. తండ్రి అనే గౌరవంతో నా బాధని నా గుండెలోనే దాచుకున్నాను. నా కోసం మీరేం చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లగా పుట్టటమేనా నేను చేసిన నేరం? ఆడపిల్లకో న్యాయం, మగపిల్లవాడైతే మరో న్యాయమునా? బావురుమంది సుధ. సుధలో ఇన్నాళ్లుగా నిద్రాణమై ఉన్న ఆవేశం, శక్తి పెళ్ళుబికింది. సుధ అంటున్న ప్రతి మాట విశ్వనాథాన్ని చీల్చి చెండాడింది. పిచ్చివాడిలా జుట్టు పీక్కున్నాడు. అసక్తుడిలా రోదించాడు. గుండె బాదుకొని మందు కైపులో అచేతనంగా మంచం మీద వారిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి కోసం తండ్రిని కాదని విడికాపురం పెట్టిందన్న మాటే గాని అప్పటి నుండి ఇంట్లో పనిపాటలు చేసుకోలేక మనిషి చిక్కి సగమైంది రమణి. తండ్రి బంగళాలో ఉన్నన్నాళ్ళు ఏనాడు చిన్న మెత్తు పనైనా చేసి ఎరగదు. అన్ని పనులు నౌకర్లే చేసి పెట్టేవారు. సురేష్ అటు తండ్రి మాటే కాదు, ఇటు తన మాట కూడా వినిపించుకునే స్థితిలో లేడనే విషయం అర్థం చేసుకోగలుగుతోంది. సంపాదించి సంసారం జరుగుబాటయ్యే మార్గం అన్వేషించకపోగా చీటికి మాటికి తన మీద విసుక్కోవటం, నోటికొచ్చినట్టు తిట్టడం చూస్తుంటే సహించలేకపోతోంది. మొదట్లో సురేష్ తన పట్ల చూపిన అభిమానం, అనురాగం, ఆప్యాయత రాను రాను కరువవుతోంది. అతనిలో వస్తున్న మార్పుకి కారణం తనకు తెలుసు. సురేష్ పూర్తిగా డబ్బు మనిషి. డబ్బుకిచ్చిన విలువ వ్యక్తికి ఇవ్వడనే విషయం అనేక సందర్భాలలో తెలుసుకోగలిగింది రమణి. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత సురేష్కి ఉద్యోగం ఏదీ దొరకలేదనే విషయం తెలుసుకున్న తండ్రి రామనాథం ద్వారా చాటుమాటుగా ఇల్లు జరుగుబాటు కోసం డబ్బు పంపుతూనే ఉన్నాడు రహస్యంగా. ఆ విషయం సురేష్కి కూడా తెలియనివ్వలేదు రమణి. తెలిస్తే మనిషిలో మరింత నిర్లక్ష్యం ప్రబలుతుందేమోననే ఉద్దేశంతో కావాలని చెప్పలేదు సురేష్తో. తనతో సంప్రదించకుండా, తనకు చెప్పకుండా తండ్రి తనకిచ్చిన 2 పేటల బంగారపు గొలుసు కూడా అమ్మేశాడు. అలా సురేష్ చేయటం తనకెంత మాత్రం ఇష్టం లేదు. సురేష్, నువ్వు కష్టపడి సంపాదించి నన్ను సుఖపెట్టకపోగా చివరికి మా డాడీ ఇచ్చిన నా వంటి మీద బంగారపు వస్తువులను కూడా ఒక్కొక్కటిగా హరించి వేయాలనుకోవటం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. నీతులు చెప్పకు డియర్, అవసరాలు తీరే మార్గం ఆలోచించు. నువ్వు కష్టపడుతుంటేనైనా అది తెలిసి మీ డాడీ కాళ్ల బేరానికి వస్తాడేమో చూద్దాం. అదంతా నీ భ్రమ. ఆయన నీకంటే మొండివాడు. కాబట్టే అపురూపంగా పెంచిన నన్ను ఇంట్లో నుండి సాగనంపెట్టేందుకు బాధపడలేదు. ఆ తర్వాత కనీసం మన ఇంటి గడపైన తొక్కలేదు. నా వంటి మీద సొమ్ము ఈరోజు అమ్మేస్తావు, రేపు నన్నే అమ్మేస్తావు, అంతేగదు? మళ్ళీ రమణి అంది. నేనేం సత్యహరిశ్చంద్రుణ్ణి కాదు, సతిని నడిబజార్లో పెట్టి అమ్మేటందుకు. చేజిక్కించుకున్న రమణి గొలుసు చొక్కా జేబులో వేసుకుని బజార్కెళ్ళాడు సురేష్. తనకు పరిచయం ఉన్న షాప్లోకి వెళ్ళి గొలుసు బేరం పెట్టాడు. మంచి ధరే పలికింది. సేటు అందించిన 3,000 రూపాయలు సంబరపడుతూ ప్యాంటు జేబులో భద్రపరుచుకున్నాడు. ఎన్నాళ్లైందో కళ్ళతో తాను ఇంత డబ్బు చూసి. వెంటనే ఆటోలో క్లబ్ చేరుకున్నాడు. ఆట ముందు కూర్చున్నాడు. ఓ బాటిల్ విస్కీ తెప్పించుకున్నాడు. ఒక్కొక్క పెగ్గు పుచ్చుకుంటూ హుషారుగా కార్డ్స్ చేతిలోకి తీసుకుంటున్నాడు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అన్ని కౌంట్లు పడ్డ కారణంగా 1,000 రూపాయల దాకా పోగొట్టుకోవటం జరిగింది. అప్పటికి విస్కీ బాటిల్ కూడా ఖాళీ అయింది. చేతిలో పేక ముక్కలు వివరంగా కనిపించటం లేదు. ఆట ఆడగలిగే స్థితిలో లేడు. ఆటకి గుడ్ బై చెప్పి మిగతా డబ్బుతో ఇల్లు చేరుకున్నాడు. రమణి సురేష్ రాక కోసం నిరీక్షిస్తోంది.
సురేష్ తూలుకుంటూ రావటం చూసింది. రమణిలో సహనం చచ్చిపోయింది, కోపం రెచ్చిపోయింది. నా మెడలో వస్తువు బలవంతాన్ని తీసుకెళ్ళి అయినకాడికి తెగనమ్మి నువ్వు చేసుకొచ్చిన నిర్వాక మీద వాకిట్లోనే నిలదీసి అడిగింది. ఐసే షటప్. ఒకవైపు ఇల్లు జరగటం కష్టంగా ఉంటే మరోవైపు నీ విలాసాలకు డబ్బు వృధా చేస్తున్నావంటే నువ్వెలాంటి వ్యక్తివో అర్థం కాకుండా ఉంది. ఆ మాటకి సురేష్లో ఉన్న అహం దెబ్బతినింది. అసలే మందులో ఉన్నాడు. పైపెచ్చు పేకాటలో డబ్బు ఊడ్చిపెట్టుకుపోయింది. రమణి చెంప చెళ్ళు మనిపించాడు. సురేష్ చర్యకి నిర్ఘాంతపోయింది రమణి. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నువ్వు అప్రయోజకుడివని మా డాడీ ఇంట్లోంచి గెంటి వేసినా నీతోడిదే లోకమనుకొని ఎలాంటి కష్టాలైనా అనుభవించేటందుకు సిద్ధపడి నీ వెంటొచ్చాను. చివరికి నువ్వు నాకిచ్చే గౌరవం ఇదన్నమాట, నువ్వు చూపించే ప్రేమ ఇదన్నమాట. వెక్కి వెక్కి ఏడ్చింది. రమణి ప్రశ్నలకి సమాధానం దొరకలేదు సురేష్కి. ఆల్ రైట్, ఇక ఒక్క క్షణం కూడా నీతో ఉండలేను. గుడ్ బై. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆవేశంతో ఊగిపోతూ ఒక్క ఉదుటున వీధిలోకి వచ్చి ఆటో ఎక్కింది రమణి. సురేష్ నిషా దిగిపోయినట్లు అనిపించింది. రమణిని అడ్డం పెట్టుకొని మామగారిని సాధించాలనుకున్నాడు. చివరికి ఆ అవకాశం కూడా చేజారిపోయింది. ఆటో వాడికి డబ్బులిచ్చి పంపి వడివడిగా మధ్యహాల్లోకి వచ్చింది రమణి. తండ్రి కనిపించలేదు. గబగబా మెట్లెక్కి మేడ మీద బెడ్రూమ్లోకి వెళ్ళింది. వేళగాని వేళలో ఒంటరిగా రమణి రావటం చూసిన ధనంజయరావుకి నోట మాట రాలేదు. చెరిగిపోయిన జుట్టు, ఏడ్చి ఏడ్చి వాచిన కనురెప్పలు, మనిషిలో పెళ్ళుబికి వస్తున్న దుఃఖం చూసిన ధనంజయరావుకి గుండె చెరువైంది. ఒక్క అంగలో తండ్రిని సమీపించి బాహువుల్లో ఇమిడిపోయింది రమణి. పరిస్థితి అర్థమైంది ధనంజయరావుకి. కూతుర్ని ఓదార్చాడు. ఆ రాక్షసుడు నీకింత తిండి పెట్టకపోగా నీ మీద చేయి కూడా చేసుకున్నాడా తల్లి? వాపోయాడు. ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది రమణి. ఏనాటికైనా వాడింత పనిచేస్తాడని నాకు తెలుసు. వాడు చెప్పిన తప్పుడు మాటలు విని నేను మోసపోవటమే కాకుండా నీకు కూడా ద్రోహం కూడా చేశాను. పైట కొంగుతో కళ్ళొత్తుకుంది రమణి. పోనీలే, ఇన్నాళ్లకు ప్రేమించానన్న వాడి నిజస్వరూపం తెలుసుకోగలిగావు. ఇక ఆ జూలాయి వెధవతో నీకెలాంటి సంబంధమూ లేదు. శాశ్వతంగా నా దగ్గరే ఉండిపో. ఇదేమని అతగాడు బెదిరిస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. వాడి అంతు చూస్తాను. ఆవేశం కట్టలు తెంచుకుంది ధనుంజయరావులో. లేమ్మా లే, భోజనం చేద్దు గాని. కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళైందో. ఎంత చిక్కిపోయావో చూడు. రమణిని బుజ్జగించాడు. ఇవ్వవలసిన ఇంటి అద్దె బాకీ తీర్చేసి ఉన్న సామాన్తో ఓ ఫ్రెండ్ రూమ్లో మకాం పెట్టాడు సురేష్. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? ప్రేమించి పెళ్లి చేసుకున్న రమణి తనను కాదని వెళ్ళిపోయింది. ఏ విధంగానూ ధనుంజయరావుని లొంగ తీసుకోగల సత్తా తనకు లేదు. ఈ స్థితిలో తండ్రి చేరదీస్తాడనే విశ్వాసం కూడా లేదు. అంతా స్వయంకృతాపరాధమని తెలిసినా తనేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది సురేష్కి. గౌరవంగా బ్రతికే మార్గం కనిపించటం లేదు. చెడ్డవాడు ఎలాగూ చెడ్డాడు. ఇంతకంటే చెడిపోయేదేమీ లేదు. తేలిగ్గా బ్రతికగల మార్గం ఒకటే, దొంగతనం లేదు చీట్ చేయటం. సిటీలో చైన్ బేబ్గా పేరుపడ్డ రౌడీ గ్యాంగ్లో చేరిపోయేటందుకు నిర్ణయించుకున్నాడు. గ్యాంగ్ ఆచూకీ తెలుసుకుని ఓనర్ని కలుసుకున్నాడు. తన పరిస్థితి చెప్పాడు. చూడు బాయ్, బ్రతికేటందుకు బోలెడు మార్గాలున్నాయి. నువ్వేం బరువులు మోయక్కర్లేదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు. గ్యాంగ్ మాస్టర్ యూసఫ్ ఖాన్ అవసరంలో ఉన్న సురేష్ని దువ్వుతూ అన్నాడు. ఓ వీధి చివర చిన్న తుండుగుడ్డ పరుచుకొని 3 ముక్కలాట ఆడుతూ ఆ దారి వెంట పోయే అమాయకులని మోసం చేయాలి. అది చాలా తేలికైన పని. నీకు తోడుగా మరో 2-3 మనుషులు ఉంటారు, మనవాళ్లే. ఇంకో రోజు ఇంకో వీధిలో వారు ఆటతో సంపాదించాలి. జనాన్ని మోసం చేయాలి. అయితే పోలీసులు కంటపడకుండా తెలివితేటలతో మసలుకోవాలి. నువ్వు చేయవలసిందల్లా ఒకటే. 2 నిమిషాల్లో చేయవలసిన కార్యక్రమాన్ని నోరిపోశాడు యూసఫ్ ఖాన్. అన్నింటికీ తల ఊపాడు సురేష్. మీ అండదండలుండాలే గాని నేనెలాంటి పనైనా తేలిగ్గా చేసేయగలను ధీమాగా అన్నాడు. శబాష్, నువ్వు నాకు నచ్చావు. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. చదువుకున్న వాడివి గనక కొంచెం మెలకువగా ప్రవర్తించు చాలు. భుజం తట్టాడు యూసఫ్ ఖాన్. సిగరెట్ వెలిగించాడు సురేష్. ఈ రోజు నుంచి నీ మకాం ఇక్కడే, మాతోనే. నీ ఖానా పీనా సోనా అంతా మాతోనే. ముందు మన మనుషులతో స్నేహం చేయి. ఆటల్లో నీకు తర్ఫీదిస్తారు. ఆ తర్వాత నువ్వే మాస్టర్ అయిపోతావు. సంజా? తన జీవితం మరో విధమైన కొత్త మలుపు తిరిగినందుకు సంబరపడ్డాడు సురేష్. ఒకప్పుడు తాను చిన్న చిన్న దొంగతనాలు అవసరం కోసం చేశాడు. ధనంజయరావు అంతటి లక్షాధికారిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకోగలిగాడు. అలాంటి తనకు ఇప్పుడు ఇలాంటి పనులు చేయాల్సి రావడం పెద్ద కష్టంగా అనిపించలేదు. విశ్వనాథం ముందు గదిలో పడుకొని దగ్గుతున్నాడు. అనారోగ్యంతో దిగులుతో మనిషి చిక్కి సగమైపోయాడు. వేళకి తిండి తినడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. చీకటి పడే వేళకి మందు తప్పనిసరవుతోంది. ఇంటి పరిస్థితి కంటే భర్త పరిస్థితి చూస్తుంటే గుండె చెరువవుతోంది లక్ష్మికి. ఎవ్వరిని ఏ విధంగానూ సముదాయించలేని అసక్తురాలవుతోంది సుధా.
పోస్ట్ మ్యాన్ వచ్చి రిజిస్టర్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. అది ప్లీడర్ నోటీసు. వెంకటప్పయ్య అన్నంత పని చేశాడు. అతనికి ఇవ్వవలసిన బాకీ తీర్చనందున లాయర్ నోటీస్ ఇప్పించాడు. కోర్టుకి ఈడ్చపోతున్నాడు. ఏమిటండి మనిషి అలా బిగుసుకుపోతున్నారు? ఎక్కడి నుండి ఆ ఉత్తరం? ఆదుర్దాగా అడిగింది లక్ష్మి. ఉత్తరం కాదే పిచ్చిమోహమా, లాయర్ నోటీసు. బాకీ తీర్చినందుకు వెంకటప్పయ్య నోటీస్ ఇప్పించాడు. కోర్టుకు లాగబోతున్నాడు. అయ్యో, ముందు ముందు ఈ మాత్రం తలదాచుకునే నీడ కూడా ఉండదా మనకి? కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మి. విశ్వనాథం, లక్ష్మి ఇద్దరూ కలిసి ఇంటి విషయమై మదన పడుతుంటే అనుకోకుండా సురేష్ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. రారా, ఎన్నాళ్లకి ఇల్లు మనుషులు కనిపించారా నీకు? ఏమే, సురేష్కి కాఫీ కలుపుకొని తీసుకురా. కొడుకుని కళ్ళతో తిరిగి చూడగలిగినందుకు విశ్వనాథం ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. సురేష్, ఈ ఊళ్ళోనే ఉంటున్నావు కదా, కనీసం వారానికి ఒకసారైనా ఇంటికొచ్చి మమ్మల్ని చూసి వెళ్ళకూడదు? మేమంత పరాయి వాళ్ళమైనామా? నిష్ఠూరంగా అంది లక్ష్మి. కోడలు బాగుందట్రా? మీ మామగారు ఏమంటున్నారు? అడిగాడు విశ్వనాథం. అవును, కోడలు నీళ్లు పోసుకుందా? లక్ష్మి పరామర్శ. ఏ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పటం లేదు సురేష్. మౌనం వహించాడు. తానొక ప్లాన్ మీద వచ్చాడు. ఈ అవసరం కూడా తీరిపోతే శాశ్వతంగా ఈ ఇంటితో బంధాలు తెంచుకోవచ్చు. కూర్చోరా, నిలబడే ఉన్నావేం? అవసరమైన పని మీద వచ్చాను. విషయం మాట్లాడి వెంటనే వెళ్ళిపోవాలి. అయితే ఏదైనా అవసరం ఉంటే తప్ప ఇంటి గడప తొక్కవన్నమాట. విశ్వనాథంలో చిరుకోపం ధ్వనించింది. ఏమైనా డబ్బు అవసరమైందేమో దెప్పిపొడిచింది లక్ష్మి. అసలు ఇంతకీ నీ పరిస్థితి ఏమిట్రా? అడిగాడు విశ్వనాథం. నా పరిస్థితి ఎలాంటిదైనా మీకు చెప్పి ప్రయోజనం లేదు. నాకు అర్జెంటుగా డబ్బు అవసరమైంది. లక్షాధికారి అల్లుడివి, నీకు మేము డబ్బు ఇవ్వగలవాళ్ళమా? వెటకారంగా అడిగింది లక్ష్మి. మీరు పదే పదే ఆ మాట అనటం నాకు నచ్చలేదు. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా గిల్లుకుపోవటానికి నేనేం లక్షాధికారిని కాదుగా సురేష్. నాకు రావాల్సిన వాటా నాకు పంచేయండి. ఇక మళ్ళీ మీ ఇంటి గడప తొక్కను. సురేష్ మాటలకి నివ్వెరపోయారు విశ్వనాథం, లక్ష్మి. సుధ పెళ్ళి అనేసి ఉన్న పొలం కాస్త అమ్మేసి అందులో నాకు ఒక పైసా అయినా దక్కకుండా చేశారు. చివరికి ఇల్లు కూడా దక్కకుండా పోతోంది. ఏదో ఒక రోజున దీన్ని అప్పుల వాళ్ళు వశం చేసుకుంటారు. నాకు పూర్తిగా చిప్ప చేతికొచ్చేదాకా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు కదూ? విశ్వనాథం నోటి వెంట మాట రాలేదు. ఈ ఇల్లు అమ్మేస్తే కనీసం 40,000 వస్తుంది. నాకు రావాల్సిన సగం వాటా 20,000 నాకు ఇచ్చేయండి. మిగతా డబ్బు మీరేం చేసుకున్నా నాకు అనవసరం. నాన్న, నువ్వు ఎస్ అంటే రేపే బేరం పెడతాను ఇంటిని. తండ్రి బ్రతికి ఉండగానే భాగం పంచిపెట్టమనే స్థితికి దిగజారావా సురేష్? కటువుగా అంది లక్ష్మి. అవును పిన్ని, ఈయన కొడుకుగా ఆస్తికి వారసుడిగా నా భాగం నేను అడగటం తప్పేముంది? దౌర్భాగ్యుడా, నీ వంటివాడు నా కడుపున పుట్టడం నా దురదృష్టంరా. ఇన్నేళ్లుగా నువ్వు ఆడమన్నట్టల్లా ఆడాను. నిన్ను నెత్తికెక్కించుకున్నాను. నిన్నొక అప్రయోజకుడిని చేశాను. నా కళ్ళు నేను పొడుచుకున్నాను. తల్లి తండ్రి అనే గౌరవం, ప్రేమ, అభిమానమైనా లేకపోగా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? నువ్వు మనిషివి కాదురా, పశువ్వి. నేను ఇలా తయారు కావటానికి పూర్తి కారకుడివి నువ్వే ఫాదర్. ఎందుకని అడుగు. తోటకూర దొంగతనం చేసిన నాడే చెప్పకపోతివా అని నాకు ఊహ తెలిసిన నాటి నుండే అనవసరమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చారు. అదుపు ఆజ్ఞల్లో పెంచలేదు నన్ను. విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ నేను చివరికి ఇలా తయారవటంలో ఆశ్చర్యం లేదు. ఇంకా మాటలనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? నువ్వు మనిల్లు అమ్మి తీరాల్సిందే. నా వాటా నాకు ఇవ్వాల్సిందే. తప్పదు. మళ్ళీ వస్తాను అంటూ దురుసుగా మాట్లాడి ఒక్క అంగలో వీధిన పడ్డాడు సురేష్. విశ్వనాథానికి నోట మాట రాలేదు. మనిషిలో వణుకు ప్రారంభమైంది. ఉన్నట్టుండి నేల మీద విరుచుకుపడ్డాడు. కాలు చెయ్యి చచ్చుబడ్డట్టు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏమండి, ఏమిటిలా అయిపోయారు? కంగారుగా అడిగింది లక్ష్మి. అయిపోయింది లక్ష్మి, నా పని పూర్తిగా అయిపోయింది. ఇది పక్షవాత లక్షణం. నువ్వు వెళ్ళి వెంటనే డాక్టర్ని పిలుచుకురా. హీనస్వరంతో గొణిగాడు. గుండెలు బాదుకుంటూ ఉన్నపళాన డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది లక్ష్మి. పక్షవాతంతో తండ్రి మంచాన పడటం వల్ల కష్టాల మెట్టు మరొకటి ఎక్కినట్లనిపిస్తోంది సుధకి. తన బ్రతుకులో ఏనాడు సుఖమన్నది ఎరగదు. కన్న తల్లి పసితనంలో కరువైంది. అయినా పిన్ని ఒక్కతే తనను ఆప్యాయంగా చూసే మనిషి. తండ్రి ఏనాడు తన సుఖాన్ని వాంఛించలేదు. తన పీడ వదిలించుకోవాలని బలవంతాన పెళ్లి చేయ చూశాడు. దురదృష్టం, ఆ ఆశ కూడా ఫలించలేదు. తన మొహాన సుఖపడే రాత లేకపోవటం వల్లనే పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. 10 మంది నోళ్లలో నానాల్సిన రాత ఆ భగవంతుడు తన ముఖాన రాశాడు. ఎన్నో రోజుల తర్వాత రాజా స్నేహంతో తన జీవితంలో మళ్లీ వసంతం చిగురించిందని సంబరపడింది. రాజా సహచర్యంలో సర్వస్వం మర్చిపోయేటందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తండ్రి మంచాన పడటం తన దురదృష్టం. తన బ్రతుకు యాంత్రికంగా తయారైంది. ఇంటి బాధ్యత పూర్తిగా తన నెత్తి మీద ఏనాడో పడింది. అది చాలదన్నట్టు తండ్రి అనారోగ్య కారణంగా ఇంట్లో అశాంతి, మందుల ఖర్చు రోజురోజుకి పెరిగిపోతోంది. తాను ఆడపిల్లగా
పుట్టకుండా ఉంటే ఇన్ని కష్టాలు ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చేది కాదు. ఏనాటి పాప ఫలమో తనను పట్టి పీడిస్తుంది. మనశ్శాంతి సుఖం కరువవుతోంది. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తున్న సుధకి రాజా ఎదురయ్యాడు. ఇద్దరూ కలిసి పార్క్లోకి వెళ్ళి దూరంగా పచ్చగడ్డి మీద కూర్చున్నారు. నువ్వు రోజు రోజుకి చిక్కిపోతున్నావు సుధా. బాధలు బాధ్యతలు ఎప్పుడు ఉండేవే. వాటిని మర్చిపోవటానికి ప్రయత్నించాలి. దిగులు పెట్టుకుంటే ఎలా చెప్పు? సుధ ముఖంలోకి తేరిపారా చూస్తూ అన్నాడు రాజా. రాజా తన పట్ల చూపుతున్న వాత్సల్యానికి కరిగిపోయింది సుధ. ఒక్కొక్కరి జీవితాలు ఇంతే. నుదుట రాసిన రాతను ఎవ్వరూ తప్పించలేరు. వాళ్ళు సుఖపడి ఎదుటివారిని సుఖపెట్టలేరు. నాలాంటి వ్యక్తులు. శూన్యంలోకి చూస్తూ బదులు పలికింది. నిజానికి ఈ పాటికి మన పెళ్లి జరిగిపోవాల్సింది సుధా. కానీ మీ నాన్నగారు అనారోగ్యంతో మంచాన పడటం నా దురదృష్టం నొచ్చుకున్నాడు రాజా. అందుకు బాధపడవలసింది నేనండి. నేను అన్ని విధాలా నష్టజాతకురాలిని. నా గురించి తీసుకున్న నిర్ణయం మీకు సరైంది కాదని అనిపిస్తోంది. మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తోంది. నేను నా వంటి స్త్రీని జీవిత భాగస్వామిగా చేసుకుంటే మీరు మరిన్ని ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది. ముఖాన్ని చేతులతో కప్పుకొని రోధించసాగింది. అవేం మాటలు సుధా. కష్టాలు మానవులకి కాక మానులకు వస్తాయా? మరీ అంత నిరుత్సాహపడిపోతావేం? అట్లా ఎన్నటికీ అనుకోవద్దు. ప్రేమ అంటే ఏమిటో నాకు తెలీదు. అయినా నీ పట్ల నాలో ఓ విధమైన ఆరాధనా భావం ఏర్పడింది. నా సాహసాన్ని మన్నించి నాతో సహకరిస్తున్నావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరెవ్వరిని చేసుకోను. ప్రామిస్. సుధ చేతిని మొదటిసారిగా తన దోసిట్లోకి తీసుకుంటూ ఉద్వేగంగా అన్నాడు రాజా. నాకెందుకో భయంగా ఉందండి. నా వల్ల మీరు కష్టాలను కోరి తెచ్చుకోవటం మంచిది కాదేమో అనిపిస్తుంది. నన్ను మీరు మర్చిపోతే మీ భవిష్యత్ కన్నా బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను బేలగా అంది. సుధా, ఆ మాట మళ్ళీ అనొద్దు. కళ్ళలోకి చూస్తూ ధైర్యం చెప్పాడు. మీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాలో ఏం చూసి మీరు నాకు దగ్గరయ్యారో. అయినా నా పరిస్థితి పట్ల సానుభూతి కనపరుస్తూ నన్ను అభిమానిస్తున్నందుకు కృతజ్ఞురాలను. మనం ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంటే పరిస్థితులు మనల్ని అంత దూరంగా ఉంచుతున్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ మంచి రోజులంటూ తప్పకుండా వస్తాయి సుధా. చీకటి బ్రతుకుల్లో ఎల్లకాలం నిలిచిపోదు. భుజం తట్టాడు రాజా. అందుకు నిర్వేదంగా నవ్వింది సుధ. ఇంకెప్పుడు నా ఎదుట బేలగా మాట్లాడకు. పద, చీకటి పడింది. నువ్వు మళ్ళీ ట్యూషన్ చెప్పేటందుకు వెళ్ళాలిగా. రాజా సుధ ఇద్దరు కూర్చున్న చోటు నుంచి కదిలారు. సుధ తండ్రి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అమ్మా, ఒక్కసారి నా దగ్గరగా రా. నా మంచం మీద కూర్చో. నీకు అన్ని విధాలా అన్యాయం చేశాను, ద్రోహం చేశాను. నిన్ను నిర్లక్ష్యం చేసి కొడుకు కదా అని వాడిని, ఆ సురేష్ గాడిని, ఆ దౌర్భాగ్యుణ్ణి నెత్తినెక్కించుకున్నాను. నా చావు నేను చేజేతులా కోరి తెచ్చుకున్నాను. ఇక లాభం లేదమ్మా. నాకు పిలిపొచ్చింది, క్షణాల్లోకి వచ్చింది. నేను బ్రతకను. వెళ్ళిపోతున్నానమ్మా. నాకంతా తెలుస్తూనే ఉంది. ఇవి నా ఆఖరి ఘడియలు. లక్ష్మి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీరెన్ని చెప్పినా నేను వినిపించుకోలేదు. మీ అందరినీ ఎన్నో విధాల కష్టాన్ని నష్టాన్ని కలిగించాను. ఆయాసపడుతూ చెప్పాడు విశ్వనాథం. లక్ష్మి, కాసిని మంచినీళ్ళు పట్టుకురా. కాదు, తులసి తీర్థం ఇవ్వు, కీచుగొంతుతో అడిగాడు. భార్య బెంబేలు పడిపోతూ వంటింట్లోకి పరుగుపెట్టింది. గుండె నొప్పిగా ఉందమ్మా సుధా. నీ చేతితో నా గుండెల మీద రాస్తూ ఉండు. కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి పక్కనే ఉన్న సుధా తన చేతితో తండ్రి గుండెల మీద రాస్తూ కూర్చుంది. తండ్రి శరీరం చల్లబడుతున్నట్టు గ్రహించగలుగుతోంది. ఒక వాంతి చేసుకున్న విశ్వనాథం భార్య తులసి తీర్థం తెచ్చే లోపలే తలవాల్చేశాడు. పెద్ద పెట్టు నరిచింది సుధా. తెస్తున్న తులసి తీర్థం గ్లాసు నేల మీదే జారవిడ్చింది లక్ష్మి. తల్లి కూతుళ్ళిద్దరూ విశ్వనాథం భౌతిక కాయానికి చెరొక పక్కన కూర్చుని శోకాలు పెడుతున్నారు. పక్కింటి రామనాథం, రాజా, మాధవి వీళ్ల ఏడుపులు పెడబొబ్బలు విని పరిగెత్తుకుంటూ వచ్చారు. విశ్వనాథం శవం మీద పడి కన్నీరు మున్నీరుగా రోధిస్తోంది లక్ష్మి. వీళ్లకి మగదిక్కు రామనాథం, రాజా అయ్యారు. చివరికి ఊరంతా వెతికి ఎలాగైనా సురేష్ని పిలుచుకురావాల్సిందిగా రాజాకు చెప్పి పంపాడు రామనాథం. ఎక్కడిని వెతకడం, ఎక్కడున్నాడని సురేష్ని పట్టుకోవటం, ఊరంతా తిరిగితే కనిపించకపోతాడని ఆశతో రాజా ఆటోలో బయలుదేరాడు. సురేష్ ఆచూకీ తెలుసుకునేటందుకు 2-3 గంటలు వీధులన్నీ గాలించాడు రాజా. అనుకోకుండా ఓ వీధి మలుపులో రోడ్డు మీద 3 ముక్కలాట ఆడుతూ కనిపించాడు సురేష్. సురేష్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది రాజాకి. ఆటో సురేష్ ముందాగింది. ఆగిన ఆటోలోంచి ఒక్క ఉదుట్న దిగాడు రాజా. సురేష్ని సమీపించాడు. సురేష్, నువ్వు అర్జెంటుగా నాతో రావాలి, గడగడ మాట్లాడాడు రాజా. నాతో నీకేం పని? పెడసరంగా ప్రశ్నించాడు సురేష్. ఇన్నాళ్ళు నువ్వు మీ ఇంటి ముఖం చూడకపోయినా జరిగింది, కానీ ఇప్పుడు అలా కాదు. నేను రాను, మొండిగా జవాబిచ్చాడు. మీ ఫాదర్ పోయారు సురేష్, నువ్వు రావాలి, తప్పదు. చెయ్యి పట్టుకొని బ్రతిమాలాడాడు. ఆ వార్త విన్న సురేష్ మొదట్లో షాక్ తిన్నాడు. వెంటనే అతని ముఖంలో భావాలు మారిపోయాయి.
నా అవసరం ఇప్పుడు కావాల్సి వచ్చిందన్నమాట. ఆయన గారి ముద్దుల కూతురు ఉందిగా, ఆ ఇంటితో సంబంధం ఏనాడో తీరిపోయింది. నేను రావాల్సిన అవసరం లేదు. తప్పు సురేష్, అలా అనకు. ఆయన మీ తండ్రి. ఎందుకు రావాలి? మా ఫాదర్ నాకేం మిగిల్చాడని రావాలి? సుధ పెళ్లి కోసం ఉన్న పొలం కాస్త తెగనమ్మాడు. అప్పుడు వాళ్ళు ఆ ఇంటిని వేలం వేస్తారు. నా కోసం ఏమీ చేయని, ఏమీ మిగిల్చని తండ్రి చచ్చిపోతే మాత్రం నాకేం? సిగరెట్ వెలిగిస్తూ నోటికొచ్చినట్లల్లా పేలాడు సురేష్. మీ అనుబంధం తెంచుకోవాలనుకుంటే తెగేది కాదు సురేష్. ప్లీజ్ నా మాట విను. నాతో రా, మనం వెంటనే వెళ్ళాలి. గడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. రాజా చేతులు విసిరికొట్టాడు సురేష్. అనుకోకుండా ఆ సందులోకి ప్రవేశించిన పోలీస్ వ్యాన్ చూసిన సురేష్ కంగారు పడుతూ పేకముక్కలు సైడు కాలువలో పారేసి అక్కడి నుండి మరో సందులోకి పరుగు తీసి అంతర్ధానమయ్యాడు. సురేష్ చర్యకి నోట మాట రానివాడిలా రాజా శిలాప్రతిమలా నిల్చుండిపోయాడు. కష్టాల్లో ఉన్న కన్నతండ్రిని ఆదుకోలేని అతని మనస్తత్వానికి ఖిన్నుడయ్యాడు. కొరగాని కొడుకు పట్ల అనురాగాన్ని పెంచుకునే కంటే ప్రేమాభిమానాలు చూపుతున్న కూతురే నయమనిపించింది. కూతురు పట్ల చిన్న చూపు చూసే తల్లిదండ్రులకి సురేష్ ప్రవర్తన ఓ కనువిప్పు కావాలని కోరుకున్నాడు రాజా. సమాప్తం. తండ్రులు కళ్ళు తెరవండి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రీ.